సంజన వర్సెస్ రాము రాథోడ్. తప్పు ఎవరిదనిపించింది? తప్పు కోసం పక్కన పెడితే ఈరోజు రాము రాథోడ్ మాత్రం 3 వారాల తర్వాత ఈరోజు నామినేషన్స్లో ఇచ్చి పడేసాడనిపించింది. చాలా క్లీన్ అండ్ క్లియర్గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ నామినేషన్స్ పాయింట్స్ కూడా కొన్ని కరెక్ట్ అనిపించింది అండ్ కొన్ని కరెక్ట్ కాదనిపించింది. అండ్ సంజనని నామినేట్ చేస్తూ పాయింట్లు చెప్పింది ఏంటంటే హార్మోని డిస్టర్బ్ చేస్తుంది, హౌస్ సంబంధించిన హార్మోని. అండ్ పవన్ని అలా అనకుండా ఉండాల్సిందేని. అండ్ కుకింగ్ మానిటర్ ఉన్న తనూజని అడగకుండా బర్నీ గారితో వంట చేయించుకోవడం అనే దాని గురించి నామినేట్ చేశారన్నమాట. అండ్ డీమన్ పవన్ని అలా అనడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఆ విషయంలో నామినేట్ చేయడం కరెక్టే. అండ్ డీమన్ పవన్ గురించి తన మనసులో ఏమనుకున్నదో అది అందరి ముందు అనేసింది అనమాట. అండ్ ఇలా అందరి ముందు అనడం అయితే కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ హార్మోని మొత్తం డిస్టర్బ్ చేస్తుందని చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో సంజన లేకపోతే ఆ గుడ్డు టాపిక్, ఆ ఆరెంజెస్ అలా దొంగతనాలు చేయకపోతే అసలు బిగ్ బాస్ సీజన్ 9లో కంటెంటే ఉండేది కాదు. అండ్ ఆ వీక్ మొత్తం చాలా డల్గా నడిచిందనమాట. కానీ సంజన కంటెంట్ క్రియేట్ చేసింది. అండ్ అవే దొంగతనాలు కంటిన్యూ చేయడం వల్ల చాలా చిరాకు అనిపించింది. కానీ దివ్య బట్టలు దాచేయడం వల్ల తనని నామినేట్ చేస్తానని చెప్పడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదనిపించింది. ఈ విషయం కోసమే ఆల్రెడీ తనని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు. అండ్ కొన్ని సాక్రిఫైజెస్ ద్వారా తను మళ్ళీ లోపలికి వచ్చింది. కానీ ఇదే పాయింట్ గురించి ప్రతిసారి చెప్తే మాత్రం చాలా చిరాకు అనిపిస్తుంది. అబ్బా, ఆల్రెడీ తన కోసం పనిష్మెంట్ తీసుకుంది ఆ విషయం కోసం, మళ్ళీ ఆ విషయాన్ని తీసుకొచ్చి తిప్పి అదే చెప్తాం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ కుకింగ్ మానిటర్ని అనకుండా బర్నీ గారితో ఫుడ్ చేస్తానన్న మాట కూడా అబద్ధం. ఎందుకంటే ఫుడ్ చేసింది బర్నీ గారు అండ్ తనకి ఇష్టం లేదు. హరీష్తో చేయించుకుంటానంటే హరీష్ వస్తే మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి బర్నీ గారు వెళ్ళి చేస్తారని చెప్పారు. అండ్ బర్నీ గారు సబ్ కుక్ మానిటర్ అనమాట. అండ్ కానీ ఇక్కడ తనని అడగాలి, కానీ ఇప్పుడు తనని అడగలేదంటే ఆల్రెడీ డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు ఎలా అడుగుతారు? అంటే తను సబ్ మానిటర్ కాబట్టి ఆ నిర్ణయం తానే తీసుకుంది. అండ్ మళ్ళీ అక్కడికి వచ్చి తనుజ వద్దని చెప్పింది కాబట్టి ఆగిపోయారు. ఇక్కడైతే తనుజ మిస్టేక్ అనిపించింది. తనుజ బర్నీ గారిని చేసే అని చెప్తే సరిపోయేది, కావాలని చెప్పి అక్కడ కొంచెం యాటిట్యూడ్ చూపించింది తనుజ. నిన్న జరిగిన విషయంలో మొత్తానికి సంజనదే తప్పు అంటాక లేదు, ఫస్ట్ తనుజదే తప్పు. సంజన చాలా కామ్గా ఉంది ఫస్ట్. తర్వాత ఆ పోప్ ప్యాకెట్ డిసైడ్ అండ్ షుగర్ టాపిక్ ఎత్తడం వల్ల తనకి ఫ్రస్ట్రేట్ అయిపోయి సంజన అలా మాట్లాడింది అనమాట. అండ్ సంజన రాముని ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ నిదానంగా మాట్లాడుతూ నేర్చుకోని చెప్పింది అనమాట. ఈ మాటకు వస్తే రాంగ్ అని చెప్పను కానీ అక్కడ ఆ సిచ్యువేషన్లో అలా అనుకుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ సంజన ఇక్కడ తప్పుగా అయితే అనలేదు. ఎక్కడి నుంచి వస్తావురా బాబు, చెప్పేది విను, కామ్గా ఉండు అనే సెంటెన్స్లో అన్నా తప్ప నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే మాత్రం అస్సలు తను అనుకుని అయితే మాట్లాడలేదు. అండ్ మొత్తానికి జరిగిన దాంట్లో అయితే కొన్ని సంజనయ్య తప్పు ఉన్నాయి, కొన్ని రాము తప్పు ఉన్నాయి అనమాట. కానీ రాము 3 వారాల తర్వాత చాలా క్లీన్గా పాయింట్ టు పాయింట్ చాలా కరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ కొన్ని నామినేషన్ పాయింట్లు అయితే తప్పు అనిపించింది అండ్ కొన్ని పాయింట్లు అయితే రైట్ అనిపించింది. అండ్ సంజన కూడా అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రాముని అనలేదు. అండ్ నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే సెంటెన్స్లో అయితే అనలేదు. అండ్ నువ్వు ఎక్కడి నుంచి వస్తావో తెలియదు కానీ కొంచెం కామ్గా మాట్లాడు అనే సెంటెన్స్లో పాజిటివ్గా అన్నా తప్ప నెగిటివ్గా అయితే అనలేదు. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన గొడవలో మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.